మైక్ పోర్టబుల్ మైక్. మనుషుల సహాయం చేస్తాం. ఈరోజు టాపిక్ కూడా పెద్ద మాటలు మాట్లాడేవాడు కానివ్వండి, ఎవరైనా సరే చెప్తా పదే మాటలు వారి పట్ల ఎలా ఉంది మనము బిహేవ్ చేయాలి, సంఘంలో రెండు వర్గంలో ఎలా బిహేవ్ చేయాలనేది అంశము. అంతకుముందు అది నిజమే, సంఘం అంతా కూడా ఆత్మీయ కుటుంబం. తండ్రి లాగా మేము మీకు మా ఆస్తులు వారసత్వంగా ఇవ్వలేం, కానీ టిష్యూ ఇవ్వగలం. గెలిచినప్పుడు తండ్రిని చూసుకోవడానికి టిష్యూ ఇవ్వగలము, ఆదరణ కలుగ చేయగలము. కాబట్టి ఖచ్చితంగా బాధ పంచుకుంటే తగ్గుతుంది. ఏడ్చేటప్పుడు ఖచ్చితంగా ఏడవాలి. ఒక ట్రైనింగ్, మెడికల్కి సంబంధించి ఒక ట్రైనింగ్ ఉంటుంది. అందులో భాగంగా ఏం చేస్తారంటే అందరూ కూర్చుంటాము, అందరు కూర్చొని రౌండ్గా కూర్చుంటాము. కూర్చొని ఒకళ్ళ అంటే ఇక ఇప్పుడు నేను అనుకోండి, నాకు అవకాశం ఇస్తారు, పూర్తిగా మాట్లాడచ్చు ఫ్రీగా. అది ఏ విషయమైనా సరే, అంటే నాకు బాధ ఏదైతే నన్ను ఎక్కువగా బాధ కలిగజేసిందో, అంటే మా ఇంట్లో నేను ఎక్కడ తక్కువగా ఫీల్ అవుతున్నాను, ఎవరు నన్ను తక్కువగా ఎక్కడ చూస్తూ ఉన్నారు, లేదంటే ఈ అంశం నన్ను బాధ కలిగజేసింది అంటే ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటాము. అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తూ ఉంటారు కదా, షాక్ ఏంటంటే ఆడవాళ్ళకన్నా అలా మాట్లాడితే కూర్చోబెట్టి ఆడవాళ్ళకన్నా ఎక్కువగా మాకు మగవాళ్ళు ఎక్కువ ఇచ్చారు. ప్రతి టీంలో అలానే జరుగుతూ ఉండేది అనిపిస్తుంది. వాళ్ళు షేర్ చేసుకోరు కదా, లెగిస్తే ఆడవాళ్ళ మనం వెళ్ళి వాళ్ళ ఊరుకుంటే కన్నీళ్ళు టక్కు రాలిపోతాయి, కానీ మగవాళ్ళు మనం షేర్ చేసుకోలేదు. ఒకటి ఆడవాళ్ళని ఏడవకూడదు అంటారు కదా, అదొకటి పాపం. కాబట్టి ఏడవలేదు, అవమానంగా ఫీల్ అవుతారు కదా. అదొక నిజం, అవమానం అనుకుంటారు. లేదంటే నేను ఏడిస్తే మళ్ళీ వాడిని చూస్తే వాడిని బాధపడతారన్న అనేది కూడా ఉంటుంది పాపం. ఈ రెండు రకాలుగా మగవాడిని ఏడవడానికి, వాళ్ళ బాధలు బయట పెట్టుకోవడానికి అవకాశాలు తక్కువ కనిపించింది సొసైటీ, దేవుడు కాదు సొసైటీ. కాబట్టి ఎప్పుడైతే ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారో, ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు టిష్యూ అక్కడ లేకుండా చేస్తారు, టిష్యూస్ అన్ని తీసేస్తారు. ఎందుకు అంటే ఏడులో నింపు భారం అంతా దిగాలి. ఎన్నాళ్ళ నుంచి ఆ యొక్క భారాన్ని లోపల దాచుకొని ఉన్నారో పోనివ్వాలి, పూర్తిగా ఏడవాలి అంతే. సరే ముగ్గు తుడుచుకోవడానికి టిష్యూ కావాలి కదా, పర్లేదు, ముగ్గులు వచ్చి కాదా పర్లేదు అని అక్కడ టిష్యూ ఉంచారు. కాబట్టి పంచుకోవాలి. సహవాసము ఉన్నది అందుకోసమే. సహోదరులకు దేవుడు కుటుంబ వ్యవస్థను ఉంచింది కూడా అందుకే. ఎందుకు ఒక ఆదాము ఒక సరిపోరా, ఎందుకు పిల్లలు కనాలి? ఓన్లీ భూమికి నిందించడానిక? అందుకేనా? కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏదైనా బాధ కలిగినప్పుడు అందరూ కలిసి షేర్ చేసుకొని దాన్ని అందరూ కలిసి దాన్ని ఓవర్కమ్ చేయాలి కదా. అక్క అయితే, చెల్లి అయితే, తమ్ముడు అయితే, అక్క అయితే, అన్న అయితే ఏంటి నాకు సంబంధం లేదు అనుకోవడానికి ఆ దేవుడు ఇచ్చింది కుటుంబాన్ని కాదు కదా. ఎందుకు ఇచ్చాడు? కుటుంబము అందరూ కలిసి ఒక్కడిగా ఏ బాధ అయినా ఏ విషయాన్నైనా దాన్ని ఒక్కటిగా నిలబడి దాన్ని ఓవర్కమ్ చేయాలి. అలాగే సంఘం కూడా. ఇప్పుడు మనకి ఇల్లు లేవా? ఇళ్ళలో కూర్చొని ప్రార్థన చేసుకోలేమా? దేవుడు ఆలోచించాడా? ఇళ్ళలో కూర్చొని ప్రార్థన చేస్తే ఆలోచిస్తాడు. ఎందుకు సంఘము? ఒకరికొకరు మనము ఆదరణ కలుగ చేసుకోవాలి, ఒకరికొకరు మనం బుద్ధి చెప్పుకోవాలి, ఒకరి సంతోషాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలి, ఒకరి కష్టాలలో ఇంకొకరు మనము పాలు పంచుకోవాలి.
మీకు ఒక ప్రశ్న ఏం కాదులేండి, మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. ఒక ఇద్దరు యూత్ కావాలి. పైకి వస్తారు, పైకి వస్తే కాబట్టి హ్యాండ్ రైటింగ్ గురించి మర్చిపోండి. నేను ఇక్కడ ఏంటండి ఇది ఏంటి గట్టిగా చెప్పండి. కరెక్టే, మార్క్స్ లేవండి, గిఫ్ట్ కూడా ఇవ్వట్లేదు, పనిష్మెంట్ అంతకన్నా లేదు. ఏంటిది? ఏంటిది? సర్కిల్. సర్కిలే, సౌండ్ ఎందుకు? కానీ ఎటువంటి సర్కిల్? డాట్స్. డాట్స్ ఉన్న సర్కిల్ అంటే మధ్యలో ఏంటి? గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు మీలో ఎంతమంది వెజిటేరియన్స్? చేతులు పైకి ఎత్తండి. అందరు నాన్ వెజ్. అయ్యో, నేను ఒకదాన్ని అయితే అయ్యయ్యో. ఓకే, మంచి విషయం. సరే, వీళ్ళు ఎంతమంది క్రైస్తవులు? సగం చెయ్యదే కుదరదు, అందరూ క్రైస్తవులే. వెరీ గుడ్. దేవుడు మనకి మహిమ కలుగును కాక. సో క్రిస్టియన్ లోపల పెడుతున్నాను నేను. బయట మీరు ఎంతమంది నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు? నాన్ క్రిస్టియన్స్ ఎవరు లేరా? ఓకే, నైస్. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఎవరండి? క్రీస్తా? మీరు చెప్తున్నారు కానీ మనం గట్టి చెప్పండి. ఆ మాట కూడా తెలియకుండా క్రిస్టియన్స్ ఎలా అయిపోయారండి? బిలీవర్, దేవుని నమ్ముకున్నవారు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు. ఎంత దిగాలుగా ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు? అందరూ. మరి ఇంకేంటి? నేనే తినలేదు, ఒక బ్రదర్ కూడా తినలేదు. మరి తిన్నవాళ్ళు గట్టిగా మాట్లాడలేదే, అత్త కూడా తినలేదు అనుకుంటా. ఓకే, మాట్లాడండి. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు. ఏ దేవుడు? భయపడుతున్నారా? సిగ్గుపడతా ఉన్నారా? నా దేవుడు యేసుక్రీస్తు. ధైర్యం ఉండాలండి, ధైర్యం ఉండాలి. ఆ నామం ఉచ్చరిస్తా ఉన్నప్పుడే ధైర్య కార్యాలు జరుగుతాయి, సాహస కార్యాలు జరుగుతాయి. ఆ నామాన్ని గట్టిగా ఉచ్చరించాలి అంటే నాకు ఒక కళ వచ్చిందండి చాలా సంవత్సరాల క్రితము. నేను ఎప్పుడు ఎక్కువగా భయపడుతూ ఉండేదాన్ని, బయట ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడంటే లొడలొడ మాట్లాడేస్తాం కానీ ఒకప్పుడు నలుగురిలో మాట్లాడడం నాకు భయంగా ఉండేది. నేను అనుకునేదాన్ని అలా ఎక్కువ మాట్లాడము
నాకు సిగ్గు అనిపించింది కదా. వాక్యం ఏం చెప్తుంది? అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోడు. మీ వద్ద నుండి పారిపోవును. మనం యేసు నామమే ఉచ్చరించలేకపోతే వాడు ఎలా పారిపోతాడు? వాడు నన్ను రివర్స్ నన్ను తిట్టాడు, నేను పోలేకపోతున్నా ఉండలేకపోతా అన్నాడు గట్టిగా. కాబట్టి ఎవరండి మన దేవుడు? యేసు ప్రభు. సర్వశక్తిమంతుడైన ఈరోజు ఇదే టాపిక్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు. నా శక్తి నవ్వాలి, మీ శక్తి నా పైకి రావాలి. సర్వశక్తిమంతుడైన సర్వశక్తిమంతుడైన సో ఇక్కడ అవిశ్వాసులు అలాగే విశ్వాసులు. క్రీస్తు యందు విశ్వాసం కలిగి క్రీస్తును వెంబడించువారు క్రైస్తవులు. అంతేగాని విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు. క్రీస్తు యందు విశ్వాసం ఉండి క్రీస్తుని వెంబడించిన క్రైస్తవ్యం. వెంబడిస్తేనే క్రైస్తవ్యం. నా దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన దేవుడి గురించి నేను ఎరిగినట్టు కాదు. ఆ బైబిల్లోని మాటలను నేను ఎరిగి ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన క్రైస్తవులను కాలేము. క్రీస్తును ఫాలో అవ్వడం. దేవుడు అదే మాట చెప్పండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. సో క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు కాదు అంటే క్రీస్తుని విశ్వసించని ప్రతి వాళ్ళు అవిశ్వాసులే. క్రీస్తుని విశ్వాసమైన ప్రతి ఒక్కరు అవిశ్వాసులే. అది మన గ్రూప్ లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే, ఇంకా క్రైస్తవులకు ఉండే కొన్ని లక్షణాలు, క్రైస్తవులకు అవిశ్వాసులకు ఉండే కొన్ని లక్షణాలు మాట్లాడుకున్నాం. క్రైస్తవులకు ఎలా ఉంటారు? వాళ్ళకి మన తేడా ఏంటి? అవిశ్వాసులకు క్రైస్తవులకు తేడా ఏంటి? విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఏంటి? ఈరోజు వాక్యం అంతా మీరు చెప్తే నడుస్తుంది, మీరు మాట్లాడితే నడుస్తుంది. సమాధానం ఎవరికండి? క్రైస్తవులు. క్లారిటీ కావాలి మనకి. ఒకటి సమాధానం, ప్రేమ చెప్పాలి. అసలు చెప్పండి, చెప్పండి. కనీసం 9 ఆత్మ ఫలాలను చెప్పండి. సంతోషం, ఇంకా దీర్ఘశాంతం, ఓకే, ఆచరణం, ఇంకా ఇంకా ఇప్పుడు 9 ఫలాలు కాకుండా మిగతా చెప్పండి. ఇంకా ప్రేమ వచ్చేసింది. ఏంటండి? ఇది చెప్పండి. తగ్గింపు, నాకు చాలా ఇష్టం. తగ్గింపు, ఇంకా ఆలోచించి మాట్లాడతాం అంటే వివేచన. వివేచన కలిగిన వాడు. ఇంకా ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాం. అంటే ఇతరుల గురించి మనము మంచితనం, ఇతరుల గురించి ఆలోచించేవాళ్ళం. మంచితనం అన్న మంచితనం వచ్చేసిందా? ఓకే. ఇంకా అంటే బాధ్యత కలిగినటువంటి వాడు. ఇంకా నమ్మకం. నమ్మకాలు 2 నమ్మకాలు. ఏ నమ్మకం? మన మీద మనకు నమ్మకమా, దేవుడి మీద నమ్మకమా? దేవుడి విశ్వాసం. ఓకే. లోబడే తత్వం. లోబడుట. ఓకే. ఇంకా సరే, ఓర్పక. ఒక ఆన్సర్ ఓర్పక. ఓర్పు. 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 అదే దీర్ఘశాంతం అంటే ఓర్పే. దీర్ఘశాంతం అంటే ఓర్పే. ఓకే, సరే, చాలు. ఇంకా ఎక్కువైతే సమయం సరిపోదు. ఇప్పుడు అవిశ్వాసం గురించి చెప్పాలి. టక్కగా చెప్పాలి. ఇది మనకు చాలా ఇష్టమైన విషయం. మన గురించి మన కష్టం కానీ పక్క వాళ్ళ గురించి బాగా చెప్తాం.
కోపం, కోపం, పగ, పగ, కక్షలు, అవన్నీ ఒకటే ఒకటే. స్వార్థప్రియులు, అవిశ్వాసం, అవి స్వార్థప్రియులు, ఒక్కొక్కటి చెప్పండి. చూసారా ఎన్ని వస్తున్నాయో? మనకేమో లేవు, ఏమి లేవు. మన దగ్గర చెప్పండి ఏం లేదు. చూడండి ఏమంటున్నారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేవారు. లోకులు, ఇంకా స్వలాభం, మోసం, స్వార్థం, చెప్పండి ఇంకా అవిశ్వాసం అన్నారు, గర్వం, ఇంకా అహంకారం, గర్వం ఒకటే. ఇంకా 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 ఫాస్ట్గా నేనేమనలేదు చెప్పండి. దేవుడు అంటే భయం లేనివారు, భయం లేనివారు, దైవ భక్తి లేని వారు, ఇంకా ఇంకా త్వరగా త్వరగా ఏమన్నా ఆలోచిస్తున్నారు? సరే ముందుకెళ్దాం. సో ఇప్పుడు మీరే చెప్పారు మీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్లే. నాకు ఇట్లా నాకు సంబంధం లేదు, క్యాన్సర్తో నాకు ఏ సంబంధం లేదు, ఇవి మీ దగ్గర నుంచి వచ్చినవే. సో ఇప్పుడు ఏంటి మీరు వస్తారా? అందుకే నా యూత్ని పిలిచింది. నేను యూత్ని అందుకే పిలిచా. బ్రేక్ఫాస్ట్ చేయలేదా? 2 రకాలు ఊపుతున్నాడు. సగం తిన్నాడేమో. సరే, సో ఇప్పుడు క్రైస్తవులు అనగానే సమాధానం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, సంతోషమైనటువంటి వాళ్ళు, మంచిని పంచేటటువంటి వాళ్ళు, మంచిని ఆలోచించేటువంటి వాళ్ళు, దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు, నమ్మకం దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, లోబడితత్వం బాగా కలిగిన వాళ్ళు, ఇక బాధ్యత కలిగిన వాళ్ళు, తగ్గింపు జీవితం కలిగిన వాళ్ళు, ఏదైనా ఆలోచించే వివేచన కలిగిన వాళ్ళు క్రైస్తవులు. ఇది మీ ఆన్సర్. క్రైస్తవేతరుల సంగతి ఏంటయ్యా అంటే ద్రోహులు, కోపిస్తులు, పగ కలిగిన వాళ్ళు. ఎంత పగతో చెప్పారండి. ద్రోహులు, స్వరాగులు, మోసం చేసేవాళ్ళు, స్వార్థపరులు, అవిశ్వాసులు, గర్వం, గర్విష్ఠులు, దైవ భక్తి లేని వాళ్ళు. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ క్రైస్తవులలో మోసం చేసేవాళ్ళు లేరా? ఇది దేవుడి సన్నిధి చాలా ఫెయిత్గా చెప్పాలండి, ఫ్రాంక్గా చెప్పాలి. ఉన్నారు కదా? సో ఇప్పుడు ఈ మోసం అనే దాని లోపలికి ఈ మోసాన్ని లోపలికి తీసుకురావచ్చా? అందుకే ఈ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అందుకే వచ్చింది. మోసం లోపలికి తీసుకోవచ్చా? తీసుకోవచ్చా? ఉన్నాయా లేవా? క్రైస్తవులు మోసం చేస్తున్నారా లేదా? క్రైస్తవులు చేస్తున్నారు కదా? సరే, దీన్ని లోపలికి తీసుకొస్తా. స్వలాభం లేదా? ద్రోహులు లేరా? మీరు చెప్తే తీసుకొస్తా, అది నేను ఇస్తాను. మీరు ఓకే ఎస్ అంటేనే నేను తీసుకొస్తాను లోపలికి. క్రైస్తవులు ద్రోహులు లేరు. ఎస్సా నోనా? ఉన్నారు. అసలు కోపమే రాదు క్రైస్తవులకి, దీర్ఘశాంతులు కదా? కోపం రాదా? నాకే వస్తుంది. ఓకే, వాడి ఇప్పుడు బాగా వస్తుంది. ఇంకా పగ అస్సలు పగ చూపించే వాళ్ళే కాదు క్రైస్తవులు. కొంతమంది అంటే ఉంది కదా, కొంతమంది ఒకరిగా ఉన్నట్లే కదా. స్వార్థము అమ్మో అన్ని దోసేయాడ ఉందా లేదా? అవిశ్వాసులు ఉన్నారా లేదా? గర్వం ఉందా లేదా? దైవ భక్తులు లేని వాళ్ళే. అందరూ భక్తి ఎట్లుందంటే పెళ్లిలో కూర్చోబెట్టి మీకు ఇష్టం ఉందా లేదా, ఇష్టం లేని వాళ్ళు చేయొద్దండి అన్నట్టుంది. నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేస్తున్నా మీ ఇష్టంతోనే.
ఒకటి వాళ్ళకి లేదు అన్నాక ఒకటి కనిపించింది. ఫైన్. ఇప్పుడు అవిశ్వాసం గురించి మాట్లాడదాం. దాదాపు వీళ్ళలో అన్నీ వచ్చేసాయి లోపలికి, బయట అన్ని లోపలికి వచ్చేసాయి కదా. ఇప్పుడు మరి అవిశ్వాసమైన వాళ్ళల్లో సమాధానం ఉంటుందా? మనకనే ఎక్కువ వాళ్ళే సమాధానం ఉంటారండి. ఉంటుంది కదా. మరి ఇప్పుడు దీన్ని బయటికి లాగుదాం. ఇంకా ప్రేమ ఉండదా? వాళ్ళకి ఉండదా? బయట ఎక్కువగా మనం చూసే ప్రజెంట్ అమల శరణాలయాలు ఎక్కువ వాళ్ళే ఉంటాయి. ప్రేమ ఉంటుంది కదా, పంచుతారు. ఓకే, సంతోషమే ఉండదు వాళ్ళకు. అవునా? డీజేలు పెట్టి సంతోషంగా ఎగిరేది ఎవరండి? మనం. అది కాదు, వాళ్ళకి సంతోషమే లేదా వాళ్ళ జీవితంలో? రాగా బయటికి ఉన్నారు. అసలు బాధ్యతే ఉండదు, బాధ్యతే ఉండదు వాళ్ళకి. మనం ఉన్న దేవుడు చూసుకుంటాడు, ఏవో అయ్యిరే అంటాం. వాళ్ళు దేవుడు తర్వాత సంగతి, ముందు మనం చేయాలి. బాధ్యత క్రైస్తవుల కన్నా ఎక్కువ వాడని. నేను నిజ క్రైస్తవుల గురించి మాట్లాడలేదు జనరల్గా. సో బాధ్యత బయటికి లాగుతున్నా. మంచితనము ఓకే, మంచితనం ఉండదా? మంచోళ్ళు లేరా? మంచితనాన్ని కూడా లాగుతున్నా. దీర్ఘశాంతము ఉండదా వాళ్ళకి? ఉంటుందా? లోపల తత్వము ఉండదా? ఒకళ్ళైనా సరే ఉండదా లోపల తత్వం? మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఏదో సగం సగం చెప్తున్నట్టున్నారు. 50-50 గోడ మీద పిల్లలాగా ఉంటది. ఎస్, నమ్మకం. వాళ్ళని నమ్మలేమా మనం? నేనైతే నమ్ముతా ఖచ్చితంగా. ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఇప్పుడు ఏంటి మరి వాళ్ళకి మనకి తేడా? వాళ్ళకి మన తేడా ఏంటండి? యేసుక్రీస్తు నమ్ముకున్నామన్న ఒక్క విషయం. కానీ నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించేవాడు కదా. ఇవన్నీ పెట్టుకొని నేను క్రైస్తవుడు అంటే అట్లా కాదు. క్రీస్తు ఇవన్నీ చేస్తాడా? క్రీస్తులో నాలో నేరము స్థాపించగలరా అన్నాడు దేవుడు. మరి ఇవన్నీ క్రీస్తు కాపాడిస్తా ఉన్నాం కదా మనం. ఎలా? సో మనకంటూ ఒక అభిప్రాయం ఉండిపోతుంది ఒకడు పక్క వాళ్ళ గురించి. ఏంటి అంటే నేను క్రైస్తవుడను, వాళ్ళు క్రైస్తవులు కాదు. అమ్మో మేము క్రైస్తవులం, మాకు దీర్ఘశాంతం ఉంటుంది, మేము సమాధాన పడతా ఉంటాం, మేము గొడవలే చెయ్యం, ఇలాంటివన్నీ మనకుంటాయి కదా. కానీ నిజానికి చూస్తే ఎలా ఉన్నాము? ఈక్వల్గానే ఉన్నాం. ఒకే ఒక తేడా చూపిస్తూ ఉన్నాము. క్రీస్తు నందు విశ్వాసం, క్రీస్తు నందు విశ్వాసం. అది ఎప్పుడుంటే సరిపోతుందా? క్రీస్తు నందు విశ్వాసము ఉండాలి, అప్పుడే క్రైస్తవులము. మరి మనం మాదిరి ఎలా చూపిస్తాము? పౌలు అంటున్నాడు కదా, పౌలు భక్తుడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి, అంటే నన్ను మాదిరిగా తీసుకోండి అన్నాడు. ఇవన్నీ పెట్టుకొని నన్ను ఫాలో అవ్వండి అంటే మీరు ఎలా? ఇప్పుడు ఇవన్నీ నావండి. నేను చెప్తున్నాను మీకు నన్ను మీరు ఫాలో అవ్వండి అంటే ఇప్పుడు మీరు ఏం ఫాలో అవ్వాలి? నన్ను మీరు ఫాలో అవుతున్నట్లయితే వీటన్నిటిని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు. ఎలా విడిచిపెడతారు? అవన్నీ నాలో ఉన్నాయి కదా. నాలో ఉన్నప్పుడు మీరు నన్ను ఫాలో అవుతున్నప్పుడు
మై ఎనర్జీ. ఆల్ మై ఎనర్జీ ఒకటి కాదు, ఆల్ మై ఎనర్జీ కదా. ఆడవాళ్ళకేమో అడుగు పాపం 20 కన్నా ఏం తెల్లగా కనిపిస్తే సరిపాడే కదా. ఇలా పిల్లలు కూడా ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన కార్టూన్స్ చూస్తే అడ్రస్ చేసుకోవాలనుకుంటారు కదా. అదే ఫాలో కూడా ఉంటాయి, అదే ఆరాధించడం కూడా కదా. మరి ఇవన్నీ పెట్టుకొని నన్ను ఫాలో అవ్వండి అంటే మీకు నాతో పాటు ఇవి కూడా చేస్తాను. కానీ పౌలు చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలాంటి వాడు? ఏ నేరము లేనివాడు. క్రీస్తుని పోలి నడుచుకున్న పౌలులో కూడా ఏ నేరము లేదు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతాము. ఏదో మనలాగా నిలబడి దేవుడు ఎక్కడ వింటాడులే, ఆ వింటే క్షమించడా, ఒక రోజంతా కూర్చొని దావీదులాగా పరుపంతా గడిపేస్తా కన్నీళ్లతో, అప్పుడు ఆయన క్షమిస్తాడులే. అలా కాదు పౌలు. మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు. కానీ మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉన్నాం అనుకో, ఏంటి సిస్టర్ ఇంత మొహం మీద చెప్పేస్తుంది ఏంటి, ఏంటి బ్రదర్ మొహం మీద చెప్పేస్తాడు, వివేచన లేదా, వివేచన కలిగి మాట్లాడాలి కదా అన్నట్టు ఉంటారు. కొన్ని విషయాలు గర్తించే చెప్పాలి, కొన్ని విషయాలు గర్తించే చెప్పాలి. థ్యాంక్ యూ నాన్న. మళ్ళీ మిమ్మల్ని బట్టి నేను చూసి తెప్పించాను. ఓకే, దీని ఇంకొక అర్థం ఏంటి అంటే, మనము ఆలోచించే ఆలోచన ధోరణి పక్క వాళ్ళ గురించి మారాలి. పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించే ధోరణి మారాలి. ముఖ్యంగా మనము వెంటనే అన్యజనుల యొద్దకు వెళ్తే మనం ఎలా బిహేవ్ చేస్తాము? ఆటోమేటిక్గా మన షోల్డర్ సరైపోతుంది. వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు, మనము దేవుడిని ఎరిగిన వాళ్ళము. మనము సంథింగ్ మన దగ్గర ఏదో పెద్ద ఖజానా ఉంది, వాళ్ళ దగ్గర లేదు అన్నట్లుగా మనము బిహేవ్ చేస్తాం. ఖచ్చితంగా మన దగ్గర ఖజానా ఉంది, క్రీస్తు అనే ఖజానా ఖచ్చితంగా ఉంది. అయితే మనం అలా బిహేవ్ చేయడానికి లేదు. మన మైండ్లో కనుక ఓకే అన్యజనులు అంటే ఈ వ్యూ ఏది, ఇప్పుడు మనము ఇది ఏమి పెట్టుకున్నాము? అవిశ్వాసం అంటే పగ, ద్వేషం. నేను ద్వేషంతో చెప్పాము కదా, అటువంటిది మారాలి. మనిషిగానే చూడాలి అనే స్టేట్మెంట్ బాగా వినుంటారు ఈ మధ్య కదా. సో మరి మనం మనుషులం కాబట్టి తప్పు అనేది కామన్గా జరుగుతుంది అని మనల్ని మనం సరిపెట్టుకుంటా ఉంటాం. ఇది కూడా మానవ నైజం. సో ప్రార్థన కూడా చేస్తాం కదా, అయ్యా మానవ మాతృరాలయ్యా, తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి. మనుషులు కదా తప్పు చేస్తామని మనల్ని మనమే ఏం చేస్తున్నాం? సమర్థించుకుంటున్నాం, మనల్ని మనమే సమర్థించుకుంటా ఉన్నాము. అయితే మరి ఇలా కూడా ఖచ్చితంగా మనుషులు కాబట్టి మనం మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఎవరైనా సంఘం నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా మన యొక్క సర్కిల్లో ఎక్కడైనా సరే, మన బంధువులు కానివ్వండి, ఇంకెక్కడైనా సరే అలా తప్పిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను మనం మరలా ఎప్పుడైనా వాళ్ళతో మరలా అంటే ఎవరితో మనం ఒక బంధం అనేది తెగిపోయిన తర్వాత సరైన పరిస్థితులు మనకు వాళ్ళకు లేనప్పుడు మనం వాళ్ళని మరలా వాళ్ళతో మాట్లాడాలా మాట్లాడకూడదా? అసలు సంఘంలో ఎవరైనా గొడవ చేశారు, తప్పు చేశారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చా మనం? బ్రదర్ తప్పు చేస్తున్నావు బ్రదర్, సిస్టర్ చేయకూడదు సిస్టర్, అమ్మా ఆంటీ ఎదురపోతా ఉన్నావు, ఎదురపోమాక లేచి
సిస్టర్ పాట పాడేటప్పుడు పైకి ఎత్తొద్దు, కొత్త కొత్త చీరలు కట్టుకు రావద్దు, కొత్త నగలు పెట్టు రావద్దు, పెట్టుకొస్తే నా జేబులో పెట్టేసేసేయండి. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. అలా ఇష్టానుసారంగా చెప్పడానికి ఏ కాపరికి ఏ వ్యక్తికి అర్హత లేదు. దేవుడు ఆ అర్హత ఇవ్వలేదు. అయితే బుద్ధి చెప్పమన్నాడు. బుద్ధి చెప్పమన్నాడు ఎలాగున్నా అంటే ఒకసారి మనకు మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును అందరి జాగ్రత్తగా వినాలండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఒక నిమిషం. ఎప్పుడండి? ఎప్పుడు? ఒంటరిగా ఉండు. అలా కాకుండా నలుగురిలో నేను మంచిదాన్ని అనిపించుకోవాలని చెప్పేసి అక్క ఎంతక్క పాట అలా పాడవు, దాని రాకం అట్లా కాదక్క, అక్క ఏందక్క ఆ స్కార్ఫ్ అలా వేసుకుంటావు, అట్లా కాదక్క అంటే ఇక్కడ అంటే నేను గొప్ప చెప్పించుకోవడానికి ఇతరుల గురించి తక్కువ మాట్లాడడం చేయకుండా ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే అక్కడికక్కడ అన్ని విషయాలు చెప్పదగినవి కావు. అన్ని విషయాల్లో సరి చేయదగిన సమయము అన్ని విషయాల్లో ఉండదు. కొన్ని కొన్ని ఖచ్చితంగా ఇప్పుడు పిల్లలు కాల్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని అక్కడే ఉంచామనుకోండి, చెప్తాం అక్క పిల్లల్ని కొంచెం బయట తీసుకెళ్ళండి, తప్పు లేదు. అది అప్పుడే జరగాల్సిన విషయం, అది అప్పుడే జరగాలి. కానీ ఒకవేళ పిల్లవాడికి సరిగ్గా బట్టలు వేసుకొని రాలేదనుకోండి, ఎవ్రీ సండే అలానే జరుగుతూ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అక్క మీ వాడికి ప్యాంట్ సరిగ్గా వేయి, చిన్న ప్యాంట్ వేసుకొని వచ్చాడు అంటే చెప్పవద్దు. ఎప్పుడు చెప్పాలి ఇలాంటి విషయాలు? ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు, పక్క వాళ్ళు ఎవరు వినట్లేదు అనే క్లారిటీ వచ్చినప్పుడు పక్కకు తీసుకెళ్ళి చెప్పాలి. అక్క పిల్లవాడికి బట్టలు మంచిగా వేసుకోరా, అక్క ఈ చీర కూడా సరిగా కట్టుకోరా, డ్రెస్ మంచిగా వేసుకున్నా, అన్న మంచిగా టక్ చేసుకున్నా, లేదంటే ఈ బట్టలు వేసుకున్నా, కాలర్ ఎగరేసుకోవాలి, కాలర్ మంచిగా బట్టేసుకో. ఇవన్నీ ఎక్కడ చెప్పాలి? ఒంటరిగా ఉన్నప్పుడు. వాక్యం కూడా అదే. ఏంటి మరొక మాట మనం చూద్దాము, జాగ్రత్తగా వినండి, మన దగ్గర చాలా అవసరం ఉంది. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఏమనుందంటే వాక్యం ఏమనుంది? గద్దించాలి. సో ఎవరైనా గద్దిస్తే మనం ఎలా తీసుకోవాలి? పాజిటివ్ గా తీసుకోవాలి. తండ్రి తన పిల్లలు తప్పు చేస్తామని గద్దిస్తాడు. అది తల్లి గద్దించడం కాదు, నీకు సాల్వ్ చేస్తుంది కదా, అవునా కదా? అంటే వాళ్ళకి ఏమన్నా కోపం ఉందా, వాళ్ళకి పగ ఉందా? కాదు కదా. ఎందుకు అది? మనం కూడా స్కూళ్ళలో చెప్తాం అది. ఇప్పుడైతే కష్టంగా ఉంది, కానీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు స్కూళ్ళలో ఎలా ఉండేది? ఒక దాదాపు ఒక 20 సంవత్సరాలు వెనక, ఒక 10 సంవత్సరాల వెనక వేసుకోవచ్చు. పేరెంట్స్ వెళ్ళేసి టీచర్స్ చెప్తా ఉంటారు, కొంచెం పిల్లలకి భయం పెట్టండి, ఆ మాట వినట్లేదు పిల్లలకి భయం పెట్టండి అని. ఇప్పుడు రివర్స్ లో ఉన్నారు. రివర్స్ లో టీచర్స్ భయపడాల్సిన పరిస్థితులు కదా. గద్దిస్తే గద్దింపు ఏం చేస్తుందంటే మనిషిని సరి చేస్తుంది. మనిషిని సరి చేయడం కోసం గద్దింపు అవసరము. అది ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించాలి. సరే కిందకి వెళ్తాం. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని ఏంటంటే సంపాదించుకుంటేవి. ఒక తప్పు చేసాడు
సరే ఒక తప్పు చేశాడు, అతన్ని మనము ఫస్ట్ ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించాలి. అప్పుడు తను కనుక విని సరి చేసుకున్నాడనుకో ఏమవుతుందంట? మనం అతన్ని సంపాదించుకున్నాము, మళ్ళా సత్సంబంధము ఏర్పడింది, ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాము, ఒక కుటుంబంగా మళ్ళా కలిసిపోయాము. తప్పిపోవుట దేవుడి చిత్తమా? ఒక్క ఆత్మ కూడా, ఒక్క మనిషి కూడా సంఘం నుంచి బయటికి వెళ్ళిపోవుట, తప్పిపోవుట దేవుడి చిత్తము కానే కాదు. కాబట్టి దేవుడు వాక్యం శ్రమిస్తా ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు గద్దిస్తే అతను వినిన ఎడల సంపాదించుకుంటాము. తర్వాత అతను వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. ఇప్పుడేంటి? ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులను వెంటబెట్టుకొని వెళ్ళాలి. తర్వాత అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. ఫస్ట్ ఒంటరిగా గద్దించాలి. వింటే ఫైన్, మంచి విషయం. వినలేదనుకోండి, ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకెళ్ళాలి. ఆ సాక్షులను తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి వారిని? అతనంటే ఇష్టపడని వాళ్ళని కాదు, కొంచెము మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళను, సంఘపు పెద్దలను తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ మాట కూడా వినకపోతే సంఘంలో డిస్కస్ చేయాలి. ఇప్పుడు జరిగిందంటే ఇక్కడ సంఘ క్రమం ఏది ఇలా జరగాలి. అక్కడ కూడా వెళ్ళలేదనుకో, సంఘంలో కూడా వెళ్ళలేదనుకో, తర్వాత ఏముందండి? కింద చదువు. అతడు సంఘపు మాటలు వినని ఎడల అతనిని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. ఎప్పుడు ఎంచుకోవాలి అన్యునిగా? ఇందాక మనం లిస్ట్ రాసామే, ఆ లిస్టు ప్రకారం అన్యునిగా ఎంచడానికి లేదు, కానీ దేన్ని బట్టి ఎంచాలి? సంఘములో మాట, దేవుని మాట. ఆ మాటను కూడా వినకపోతే అప్పుడు వాడు ఎవరు? అన్యుడు. ఇంకా ఎవరు? సుంకరి. సుంకరి అంటే పాపి. ఇప్పుడు ఎవరండి అన్యులు అంటే? అన్యులు అంటే ఎవరండి? ఇప్పుడు చెప్పండి, మీరు అర్థం కావడం మళ్ళీ ఫస్ట్ నుంచి సర్కిల్ వేస్తా వద్దంట. ఎవరు అన్యులు అంటే? దేవుని మాటను వినని వాడు అన్యుడు. అంత మాత్రమే కాదు, కానీ సుంకరి, పాపి. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మమ్మల్ని ఎవరైనా గద్దిస్తే లోబడాలి. తప్పు చేయడము ఓకే అంటే దాన్ని నేను పరిగణిస్తున్నాను కాదండి. తప్పు జరుగుతుంది, జరిగినప్పుడు ఏం చేయాలంటే సరి చేసుకునే అవకాశం వచ్చినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే మనము అన్యులుగా తీర్చబడతా ఉన్నాము. ఇంట్లో కూర్చొని 24 గంటలు ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా దేవుడు వినాడు. అవి కాదు కావాల్సింది. ఇక్కడ దేవుడి మాట వినకపోతే ఎవరు? మనము సుంకరులమే, పాపులమే. ఇంకా ఎందాక ప్రభువా ప్రభువా ప్రభువా, ఇక్కడ చెప్పిన మాట వినలేదు కానీ ఇంటికి పోయి ప్రభువా ప్రభువా అని ఊరందరికి వినిపించేటట్లు కేకులేసుకుంటూ ప్రార్థన చేస్తే అనవసరంగా బిర్యానీ చికెన్లు పక్కన పెట్టి ఉపవాసం ఉన్న ప్రయోజనమే లేదు. నాకు పేరు తినొచ్చు, వేస్ట్, ఎసిడిటీ పెరుగుతుంది అలాంటి ఉపవాసాల వల్ల. దేవుడు వినడు, నోరు నొప్పి తప్ప. ఏం చేయాలి? లోపడాలి. ఫస్ట్ లోపడే తత్వం లేని ఎడల అంత్యులమే. అది క్రీస్తుని ఎదిగినా, క్రీస్తుని ఎరగకపోయినా ఫైన్, క్లియర్ అనుకుంటాము. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము
అధ్యాయము 15 పుస్తకం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 అయినను అతనిని ఒక్క నిమిషం పైన చూద్దాం. 14 నుంచి కూడా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఏంటండి? ఎవరితో? లోబడని వాడితో, మాటను వినని వానితో ఏమని చెప్తుంది వాక్యము? సాంగత్యమే చేయవద్దంటా ఉన్నారు. అమ్మో, మన దేవుడు బిడ్డలం కదా, దేవుడు ప్రేమ చూపించాలి కదా అయిపోయి తాగుబోతుడు పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుందండి? ఏదో ఒక రోజు ఆ సారాయి మన నోట్లో పడుతుంది కదా, ఆ మన మీద పడుతుంది ఏదో ఒక రోజు. అవునా కాదా? ఏంటంటే ఒప్పుకోవట్లేదండి మీరు? అవునా కాదా? లేదా ఒక వేశ్య పక్కన, అది మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. వేశ్య అనగానే స్త్రీ మాత్రమే అనుకోకండి. వేశ్య పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పక్కకు వెళ్ళి మనం కూర్చోడానికి ఇష్టపడతామా? ఒకవేళ సీక్రెట్ గా మనం ఎన్ని పాపాలు చేసినా నో పర్లేదు, నేను పరిశుద్ధురాలిని, అదే మా ఫీలింగ్. ఇప్పుడు నేను వెళ్ళి ఒక వేశ్య పక్కన కూర్చోడానికి ఇష్టపడతానా? లేదు, నేను దేవుడి ప్రేమ చూపించాలి కాబట్టి పక్కకు వెళ్ళి, సిస్టర్ బాగున్నావా, ఎలా నడుస్తుంది వ్యాపారం, బ్రదర్ బాగున్నారా, ఎలా నడుస్తుంది వ్యాపారం, అంతా బాగుందా, మంచిగా తిన్నారా, ఇలా మాట్లాడితే అది దేవుడి ప్రేమ చూపించినట్ట? అవునా? దేవుడి ప్రేమ చూపించడం అంటే ఏంటి? నేను రక్షించబడ్డాను. ఎలా రక్షించబడ్డానంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి ఆయన తన రక్తాన్ని చిందించి సిలువలో తను మరణించి నాకు రక్షణ కలుగు చేశాడు. ఇదే రక్షణను నేను ఆమెకు గాని అతనికి గాని చెప్పినప్పుడు ప్రేమను పంచుతున్నట్లు, అంతేగాని ముసలిట్లు కాదు, అనవసరపు వ్యవహారాలు కాదు, అది ప్రేమ కాదు. నేను రక్షించబడ్డాను. ఆ రక్షణ సువార్తను నేను పంచుకుంటున్నప్పుడే నేను ప్రేమను పంచుతున్నట్టు, అదే క్రీస్తుని ప్రేమను పంచుతున్నట్టు, అదే దేవుని యొక్క ఆజ్ఞ కూడా కదా. సో అలాంటి వారితో మనం ఏంటి? సాంగత్యము చేయకూడి. తర్వాత ఇంకా అయినను అతనిని శత్రువుగా భావింపగా సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఏంటండి? సాంగత్యం చేయొద్దని దేవుడి వాక్యం చెప్తా ఉంది. అయితే అతనిని దోషిగా మనం చూడకూడదు. మనము ఒకప్పుడు దోషులమే, శత్రువుగా మనం చూడొద్దు. మనము ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాము, ఈనాడు మనం క్షమించబడ్డాము కాబట్టి నీతిమంతులుగా ఎంచబడ్డాము. కానీ మనము ఒకప్పుడు ద్రోహులమే. అలాంటి వారితో సాంగత్యం మాత్రం చేయొద్దు, కానీ వారిని శత్రువులుగా ఎంచడానికి వీల్లేదు. శత్రువులుగా ఎంచడానికి వీల్లేదు. ఇంకా ఏం చేయాలంట? సహోదరుడిగా భావించాలి. సహోదరుడిగా భావించి బుద్ధి చెప్పాలి. అలా బుద్ధి చెప్పినప్పుడు వింటే మనము ఆ వ్యక్తిని కానీ ఆత్మని కానీ సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. అవునా కాదా? అతను చెప్పడం నా బాధ్యత, వినడము అతని లేదా ఆమె యొక్క బాధ్యత. కార్యము జరిగించేవాడు క్రీస్తు.
కలుగజేసి ఉండిన ఎడల ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మటుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వారి మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. చదవండి. గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును ప్రతిమాలుకొనుచున్నాను. ఏంటంట? ఇక శిక్ష వేయవలసిన అవసరం లేదు. పోనీ అలా నువ్వు వదిలేద్దామా అంటే అలా వదిలేసినా కూడా వాడు ఇంకా కూడా తనను తాను, ఇది ఎవరి గురించి అంటే ఎవరైతే వింటారో వారిని గురించి వినడానికి సిద్ధంగా తనను తాను పశ్చాత్తాపపడుతూ, ఒక తప్పిదం జరిగింది, ఆ తప్పును బట్టి తనను తాను పశ్చాత్తాపపడుతూ రావడానికి మొహం చల్లక మొహమాట పడుతూ ఉండిపోతారు కొంతమంది. వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేదనుకోండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అయ్యో నేను ఎంత పాపం చేశాను, తను తాను కుమిలిపోతూ ఏమవుతుంది ఇంకా దిగజారిపోతాడు. తను తప్పిపోతాడు. మనం ఇక్కడ ఏం చేయాలి? మన బాధ్యతగా ఆయన్ని శత్రువుగా ఎంచగా విధించిన శిక్ష చాలు. అతను ఆల్రెడీ శిక్ష పొందుతూ ఉన్నాడు. ఏ శిక్ష? పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదంటారు. పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. అది అతనికి శిక్షయే. ఆ శిక్షను ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నాడు. ఇక మీద ఇంకా వేరే శిక్ష అవసరమే లేదు. వెళ్ళి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆదరణ పొందుతాడు. ఆల్రెడీ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు కాబట్టి ఆదరణ పొంది ఇప్పుడు మరలా పశ్చాత్తాపడి మనలో కలిసిపోతాడు. తన పాప జీవితాన్ని కూడా విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. సంపాదించుకున్నామా లేదా? వినని వాడు అన్యుడు, వదిలేయడమే. కానీ వినడానికి సిద్ధంగా ఉన్న వాడిని మనం కదిలించలేదనుకోండి, మనము వెళ్ళేదంతా మాట్లాడలేదనుకోండి, ఏం జరుగుతుందంటే ఒక ఆత్మను కోల్పోయిన వాళ్ళం అవుతాము, ఒక వ్యక్తిని కోల్పోయిన వాళ్ళము అవుతాము. కాబట్టి మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఏం చేయాలి? శత్రువుగా ఎంచగా సహోదరుడుగా భావించి వెళ్ళి బుద్ధి చెప్పాలి. తను విన్నప్పుడు ఫైన్, వినలేదంటే ఓకే. అదే మరి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడటం మంచిది కాదు. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయనని ఎరుగరా. మీరు పులిసిన పిండి లేని వారు కనుక రక్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. చాలు. సో ఇప్పుడు ఏం చేయాలో చూసాము. ఒక వ్యక్తి తప్పు చేస్తే వెళ్ళి గద్దించాలి, లోబడి వస్తే ఫైన్, లేనిడా అన్నిటిగా ఎంచుకోవాలి. కానీ వెళ్ళి మాట్లాడాలి ఖచ్చితంగా. అయితే ఎక్కువ మందిలో ఉన్నటువంటి డౌట్, నాకేం అవసరం, తప్పు చేసింది అతను లేదా ఆమె, ఇప్పుడు నేను వెళ్ళి గెలుపుకొని నేను ఎందుకు రివర్స్ లో
ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మంచి చేయడానికి వెళ్ళినప్పుడు చెడు ఎదురవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ చెడు నాకెందుకు, ఈ గోల నాకెందుకు, నాకేం అవసరం, ఆమె జీవితం ఆమె ఇష్టం, ఆయన జీవితం ఆయన ఇష్టం, నాకేంటి సంబంధం అనుకొని వదిలేయొచ్చా? దేవుడు నాకు చెప్పాడు అలా వదిలేయడానికి లేదు. మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాం కదా, బాడీ కదా, మనమందరము సంఘము క్రీస్తు యొక్క శరీరం కదా. మరి మనందరము ఒకటే కదా. ఒకటే అయినప్పుడు మన కుటుంబంలో ఒకళ్ళు ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు పోనీలే వాళ్ళని సావని అంటే వదిలేస్తామా? ఎప్పుడు వదిలేస్తాము? వినప్పుడు వదిలేస్తాము. ఎంత చెప్పినా ప్రయోజనం లేదు, ఇంకేం చేస్తాం, వాడి సావని ఏంటి అంటాం. కానీ మొదటి ప్రయత్నం చేయకుండానే వదిలేస్తామా? అలాగ చేస్తే అది కుటుంబ బాధ్యత అవుతుందా? మంచి తండ్రి అవుతాడా? మంచి తల్లి అవుతుందా? మంచి సహోదరి అవుతుందా? మంచి సహోదరుడు అవుతాడా? ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని సంఘంలో కూడా, కుటుంబంతో పాటు సంఘంలో కూడా ఇటువంటి పులిసిన పిండి ఎక్కడైనా ఉంచామని కనిపెట్టాలి. కనిపెట్టడం కూడా మన బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక సంఘ కాపురి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? 2 రోజుల క్రితం ఉన్నటువంటి దోశ పిండిని ఈ రోజు ఫ్రెష్ గా చేసిన దోశ పిండిలో కలుపుతామా? వంట చేసేటోళ్ళకి తెలుస్తుంది, చేయని వాళ్ళ సంగతి ఓకే. అదే కలుపుతామా? ఎందుకు కలుపుతాము? ఫ్రిడ్జ్ గురించి మాట్లాడలేదు. ఫ్రిడ్జ్ లో అన్ని తోసేస్తాము. ఫ్రిడ్జ్ లో గురించి పక్కన పెడితే ఫ్రిడ్జ్ లో పెట్టని పిండి గురించి మాట్లాడతాం. అది మాత్రమే పులుస్తుంది. ఫ్రిడ్జ్ లో పెడితే పులవదు కదా. బయట పెట్టిన పిండి కలుపుతామంటే అది పులిసింది, దాంతో మంచిగా పుల్లట్లు వేసుకుంటాము. కానీ అదే పిండిని తీసుకొచ్చి ఫ్రెష్ గా ఉన్న పిండిలో కలుపుతామా? ఎవరైనా కలిపితే వీపు సాగు అయిపోయింది అక్కడికక్కడ కదా. అవునా కదా? ఎందుకు? ఈ పిండి పాడవుతుంది. లేదు పులిసిన పిండి తీసుకొచ్చి ఫ్రెష్ దాంట్లోకి వస్తే ఇది కూడా ఫ్రెష్ అవుతుంది అని చెప్పేసి కలుపుతామా? కలిపి చూడండి. పులిసిన పిండి మంచి పిండిని పాడు చేస్తుందా, లేకపోతే మంచి పిండి పులిసిన పిండిని సరి చేస్తుందా? సర్ఫ్ విషయం పక్కన పెడదాం. సర్ఫ్ అయితే మురికి తీసేస్తుంది, కానీ పులిసిన పిండి సంగతి పాడు చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు సంఘంలో ఏదైనా పులిసిన పిండి ఉందనుకో, ఆ పులిసిన పిండిని మనము కనిపెట్టాలా లేదా? మనుషులందరూ మంచోళ్ళేనండి. ఏ మనిషి చెడ్డవాడు కాదు. చెడ్డవాడిగా ఎప్పుడు అవుతాడు? అపవాది వచ్చి పక్కన కూర్చొని చెవులు చెప్తా ఉన్నప్పుడు అపవాదికి చెవు అప్పగించిన వాడు చెడిపోతాడు. తనలో పులిసిన బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది కాబట్టి పులిపెక్కుతాడు. ఆ పులిపెక్కిన ఆ వ్యక్తి కనుక సంఘంలోనే తచ్చాడుతూ తిరుగుతూ ఉంటే ఏమవుతుంది? పెరుగులో తోడేస్తాం కదా, ఇంత వేస్తాం, ఎట్లా అవుతుంది? మొత్తం ఎట్లా గడ్డిపోతుంది. అది అవుతుంది. ఎట్లా అవుతుంది? పులుపు వల్ల బ్యాక్టీరియా మొత్తాన్ని స్ప్రెడ్ అయ్యి పెరుగులా గడ్డలా చేస్తుంది కదా. అదే సంఘంలో కూడా ఒక్క పులిపెక్కిన వ్యక్తి ఒక్కళ్ళు ఉంటే సంఘం మొత్తం కూడా పాడైపోతుందండి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కనిపెట్టి ఏం చేస్తాము? పులిసిన పిండిని అలాగే శుభ్రంగా ఇంట్లో పెట్టుకుంటామా? అమ్మో నేను కష్టపడి చేసిన పిండి కష్టపడి చేసిన పిండి పులిపెక్కితే మాత్రం ఏంటి, నేను రుబ్బుకున్న పిండి అని ఉంచుకుంటామా? ఏం చేస్తాము? ఆ పిండి నాకు బ్రదర్ చెప్పినప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది మారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అరే నాదేస్తే మీరంతా దోష పిండిలు బాగా ఎక్కువ రోజులు ఉంచుకునేటట్టున్నారు, పడేస్తారు కదా. మరి అది రావట్లేదు కదా. లేదా అందరూ జొమాటోలో స్విగ్గీలో ఉన్నారా? పడేయాలి. సో సంఘాల్లో కూడా పులిసిన పిండి ఉంటే ఏం చేయాలి? పడేయాలి. ఆ పులిసిన పిండి మారదు. మన ప్రయాస వేస్ట్.
ఉండదు. మరి ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరి ముందు కొన్ని చూద్దాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగును ఆజ్ఞాపించుము. ఎవడైనను ఏం చదువుతున్నాడు? తిమోతికి రాసిన పత్రిక 5:20. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గర్జింపుము. ఎవరినండి? పాపము చేయవారిని అందరిలోనే. ఎప్పుడు? ఫస్ట్ ఒంటరిగా చెప్తాము, తర్వాత సాక్షులతో మాట్లాడతాము, తర్వాత సంఘంలో ఇప్పుడు ఏం చేయాలి? గద్దించాలా లేదా? లేదు పులిసిన పిండి నాకెందుకులే దేవుడు చూసుకుంటాడు ఏమో అయ్యి అని చెప్పేసి అలా వదిలేస్తామా? వాక్యం ఏం చెప్తా ఉంది? గద్దించాలి. ఎలా ఉన్నా? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించాలి. అది సంఘ కాపరి యొక్క మొట్టమొదటి బాధ్యత, తర్వాత సంఘ పెద్దల యొక్క బాధ్యత, ఆ తర్వాత సంఘ సభ్యుల బాధ్యత కూడా. ఒక ప్రాసెస్, ఒక క్రమంగా రావాలి. ఇది అలా ఎలా పడితే అలా కూడా కాదు, ఒక క్రమంలో రావాలి. ఇదంతా జరగాలి, సంఘంలో ఉండాలి. అలా లేని ఎడల చిన్న సంఘమైనా సరే నాణ్యత కలిగిన సంఘం వలె ఉండాలి. ఎంతమంది సంఘంలో సభ్యులు ఉన్నారనేది లెక్క కాదు, ఎంత నాణ్యతగా సంఘం ఉంది, ఎంతగా సంఘం సిద్ధపడి ఉంది. సంఘం సిద్ధపడి ఉండడం అంటే ఏంటి? ఈ విషయాలన్నీ నేర్చుకోవడమే కదా. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. ఇలాగ మీరు ఉండాలని, సంఘం ఇలాగ ఉండాలి, అలాగే సిద్ధపడిన సంఘాన్ని నేను తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నాను. ఇవన్నీ మనం సరి చేసుకోకపోతే విడవబడతాం. ఇవన్నీ ఉండాలి. చిన్న సంఘమైనా మనము నాణ్యత కలిగి జీవితాము. ఒకరికొకరు బుద్ధి చెప్పుకున్నాము, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకున్నాము, ఒకరి బాధలో ఒకరు ఏడుతాము, కలిసి క్రీస్తు రెండవ రాకడలో ఆయనతో కూడా జీవితాం. దేవుడు అటువంటి కృప మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తే మహిమగల తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృపాసత్య సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా మీకు వందనములు, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడవు రాజా, మాకు తెలియనటువంటి అనేక విషయాలు తండ్రి, బహుశా ఇన్నాళ్ళుగా ఈ విషయాలు మాకు ఎందుకులే అని మేము వదిలేస్తున్నామేమో. అనవసరంగా ఆ యొక్క మరి తండ్రి ఆ తప్పులన్నీ మన మీదకి వచ్చేస్తాయి, ఆ యొక్క నిందలు మన మీదకి వచ్చేస్తాయి. నాకెందుకు, నా పని నేను వచ్చి చేసుకుని వెళ్ళిపోతా అన్నట్టుగా మేము ఉన్నామేమో. అటువంటి పరిస్థితి నుంచి, అటువంటి స్థితి నుంచి దేవా ఒకరికొకరు సరి చేసుకునే స్థితికి మేము రావడానికి సహాయం చేయండి అయ్యా. ఒక సంఘముగా దేవా, ఒక్క సంఘంగా, ఒక కుటుంబ సభ్యులుగా మేమందరము మా సంతోషంలో మేము భాగస్వాములం అవుతూ, మా యొక్క వేదన సమయాల్లో అందరూ కలిసి వేదన పడుతూ, ఒకరికొకరు ఆదరణ కలుగు చేసుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు సరి చేసుకుంటూ ప్రజా మీ యొక్క సన్నిధిలో మీకు ఇష్టమైన వారిగా ఉంటూలాగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటా ఉన్నాం రాజా. సహాయకుడా, మీ యొక్క జయించాల్సి వేడుకుంటా ఉన్నాం. దయచేసి ఇటువంటి కృప మాకు దయచేసి దేవా, ఒక చక్కని నీకు ఇష్టమైనటువంటి నాణ్యత కలిగిన సంఘంగా మా సంఘాన్ని ఎదిగింప చేయమని మీ సహాయం చేత మమ్మల్ని నడిపించడం పరిశుద్ధాత్ముడా మీ కృపకై వేడుకుంటూ నా దేవుడైన యేసుక్రీస్తు